మద్యం ముడుపుల కేసులో ముంబైకి చెందిన అనిల్ చోక్రాను పోలీసులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, మద్యం కేసులో నిందితుడు అనిల్ చోక్రా అరెస్టుపై తాజా సమాచారం ఏంటి? రాణి, ఇప్పుడే ఏసీబీ కోర్టులో అనిల్ చోక్రాను ప్రవేశపెట్టారు. అంతకుముందు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయనకి సాధారణ వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టుకి నేరుగా తీసుకొచ్చారు. అనిల్ ను నిన్న ముంబైలో ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనిల్ చోక్రా ముంబైకి చెందిన ఒక వ్యాపారి. అతనిపై ఆర్థిక నేరగాడిగా 3 కేసుల వరకు పాత్ర కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ మద్యం ముడుపుల కేసుకు సంబంధించి ఆయన A49 గా సిట్ గుర్తించింది. ఈ షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైసీపీ ప్రభుత్వ పెద్దలకు చేరవేయడంలో ఈ అనిల్ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. ఇప్పటికే 77 కోట్ల రూపాయల వరకు ఈ మేరకు లావాదేవీలు జరిగాయని, ఈ మద్యం ముడుపులను ప్రభుత్వ పెద్దలకు చేరవేశారని సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించాడు. అలాగే ప్రధాన నిందితుడు కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అలాగే A7 ముప్పిడి నవేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా SBSCL నుంచి వచ్చిన చట్టబద్దమైన డబ్బును అక్రమ డబ్బుగా మార్చే ఉద్దేశంతో బొంబాయి కేంద్రంగా షెల్ కంపెనీలకు నిధులను చట్టవిరుద్ధంగా మళ్లించి తర్వాత ఆ నల్లధనాన్ని మద్యం సిండికేట్ కు అలాగే ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించడానికి ఉపయోగించారని సిట్ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ ప్రక్రియలో మొత్తం 77.55 కోట్ల మొత్తాన్ని ఆదాన్, లీలా, SPY నుంచి ముంబై చెందిన 4 షెల్ కంపెనీలకు అంటే ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే క్రెపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైనా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అనిల్ చోక్రా నడుపుతున్న విశాల్ ఎంటర్ప్రైజులకు బదిలీ చేశారు. ఆ తర్వాత దర్యాప్తుల సంస్థల కళ్లు కప్పడానికి, నేరం నుంచి వచ్చిన ఆదాయాన్ని దాచడానికి నిధులను తదుపరి స్థాయిలో 32 ఇతర షెల్ కంపెనీలకు పొరలుగా పంపిణీ చేసినట్లు సిట్ నిర్ధారించింది. మొత్తం మీద ఈ షెల్ కంపెనీల నుంచి ముడుపులను ప్రభుత్వ పెద్దలకు చేరవేయడంలో అనిల్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తుంది. అందుకే గతంలో ఇతనిపైన 3 కేసులు కూడా ఆర్థిక నేరాలపైన గతంలో నమోదయ్యి నిన్న ముంబై నుంచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొచ్చి ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రాణి, ధన్యవాదాలు సూర్యారావు.